ప్రతి గ్రామంలో 3 బెల్ట్ షాపులను నిర్వహిస్తూ అక్రమ మద్యానికి తెరతీశారని మాజీ ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కృష్ణా జిల్లా మువ్వలో కల్తీ మద్యం అరికట్టాలని ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ వినతిపత్రం అందజేశారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్టిక్కర్లు వేసి క్యూఆర్ కోడ్తో విక్రయాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. మంచి మందు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లేపించుకున్న ఘనత చరిత్రలో చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఇబ్రహీంపట్నంలోనే అంటే రాజధానికి కోటవేడి దూరంలోనే డైరెక్ట్గా బాటిల్స్ ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్ తయారు చేసి ఆ సీసా అంటించేసుకోవచ్చు. ప్రతి గ్రామానికి ఒక బెల్ట్ షాప్, ప్రతి గ్రామంలో కూడా 3 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహించడం, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా భయం వేస్తా ఉంది. నకిలీ మద్యం తయారు చేసి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్టిక్కర్ వేసి క్యూఆర్ కోడ్ ను కూడా పెట్టి విక్రయిస్తా ఉన్నారంటే చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు మంచి మందు ఇస్తాం, మంచి మద్యం ఇస్తాం, క్వాలిటీతో కూడిన మద్యం ఇస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్లి ఓట్లు వేయించుకున్న ఘనత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ప్రతి గ్రామంలో కూడా 3 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహించడం.